హాయ్ ఫ్రెండ్స్, మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ రివ్యూ. ఈ మూవీతో బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పాలి. బోలా శంకర్ డిజాస్టర్ తర్వాత గట్టిగానే పట్టుపట్టి నెంబర్ 1 సూపర్ హిట్ మూవీ తీసాడని చెప్పాలి చిరంజీవి. ఫైట్స్, డాన్స్, ఎమోషన్స్, ఇంటర్వెల్ బ్లాక్ ముందు వచ్చే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ హిట్, చాలా బాగుంది. అనిల్ రావిపూడి ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ అని చెప్పాలి. సంక్రాంతి ఇంకా 2 రోజులు టైం ఉన్నా నాకు తెలిసి ఈ సినిమాతో సంక్రాంతి స్టార్ట్ అయిపోయిందని చెప్తాను. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన శంకర్ వరప్రసాద్ చిరంజీవి మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అయిన శశిరేఖ, నయనతార ఇద్దరు ఇష్టపడతారు. వాళ్ళిద్దరూ ఒక పాటలోనే పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కంటారు. హీరోయిన్ తండ్రి వీళ్ళిద్దరిని విడదీసి విడాకులు ఇప్పించేస్తాడు. కొంచెం మురుగరాజు బ్యాక్ డ్రాప్ స్టోరీలా ఉంటుంది, కానీ దానికి విభిన్నంగా కామెడీ, ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్ యాడ్ చేసి మూవీ అయితే సూపర్ గా తీశారు అనిల్ రావిపూడి. ముఖ్యంగా పిల్లల్ని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు మా నాన్న అంటే మీలా ఉండాలి అని కన్న కూతురి అన్నప్పుడు చిరు కళ్ళల్లో నుంచి కారే కన్నీటి బొట్లు, కనిపించకుండా పలికిన భావోద్వేగాలు ఆయన నటనకు మరోసారి అద్దం పట్టాయి. సెకండ్ హాఫ్ లో చిరు వెంకటేష్ చేసిన కామెడీ అయితే చాలా బాగుంటుంది. బీమ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చింపేశాడని చెప్పాలి. విడిపోయిన భార్యాభర్తలు ఎలా కలుస్తారు, పిల్లల్ని ఎవరో చంపాలనుకుంటారు, ఎందుకు చంపాలనుకుంటారు, చిరు వెంకటేష్ ఎందుకు కలుస్తారు, వెంకటేష్ ఎవరిని కాపాడడానికి వచ్చాడు అన్నదే మూవీ. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ సంక్రాంతి.